హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది సైకాలజీ థర్డ్ పార్ట్. సో నేను ఇది రికార్డ్ చేసి చాలా కాలమైంది. వాయిస్ ఓవర్ మాత్రం ఇవ్వడం మర్చిపోయాను. ఇచ్చిందే ఎందుకు అప్లోడ్ అవ్వలేదు ఆ రోజు. తర్వాత అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, అవ్వలేదు. సో అప్పుడు మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు స్క్రీన్ మీద సైకాలజీలో థర్డ్ పార్ట్లో మీరు ఏం కాన్సెప్ట్స్ అయితే చదవాలో అవి నేను లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. సో ఇందులో ఐసీటీ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని టాపిక్స్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. సో టాపిక్ వైజ్ చదువుకుంటే బెటరా లేదంటే బుక్ని ముందేసుకొని చదువుకుంటే బెటరా అన్నది ఇప్పటికే మీకు ఐడియాలజీ వచ్చి ఉంటుంది. బికాజ్ లాట్ ఆఫ్ సిలబస్ ఉంది. సిలబస్ని కవర్ చేయాలంటే ఈ మాత్రం మీరు ముందు ప్రిప్ చేసుకుంటే బెటరు. సో మెయిన్ టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ఐసీటీ నుంచి 3 to 4 మార్క్స్ రావడం ఆర్ 5 కూడా ఒక్కొక్కసారి వస్తున్నాయి. మల్టిపుల్ చాయిస్లు కానీ లేదంటే ఇలా అయినదేది కానిదేది ఇలా కూడా అడుగుతున్నారు ఇందులో. ఎందుకంటే టోటల్ సిలబస్లో మీరు స్కోర్ చేయగలిగే 12 సబ్జెక్ట్స్ అనేది సైకాలజీ అండ్ తెలుగు, ఇంగ్లీష్ ఉంది. తెలుగు, ఇంగ్లీష్ వచ్చేసి కూడా వీడియోస్ పెడతాను. నాకు టైం అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కాబట్టి నేను పెట్టడానికి అవ్వట్లేదు. వీడియోస్ రికార్డ్ చేసుకోవడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, మెయిన్ వాయిస్ ఓవర్ ఇవ్వడం కష్టంగా ఉంది. బికాజ్ సరౌండింగ్ సౌండ్స్ అవి రికార్డ్ అవుతే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకుని పెట్టడం, దీనికోసం కొంత టైం కేటాయించడం ఇలా అయిపోతుంది నాకు. ఫర్దర్గా వీడియోస్ అయితే ఎక్కువేం పెట్టను. జస్ట్ ఒక 4-5 వీడియోస్ అయితే వస్తాయి. సిలబస్కి సంబంధించి పెట్టను. బట్ ఏదైతే క్వశ్చన్స్ వస్తాయో మీరు వాటి నుంచి టాపిక్స్ పెడతాను, చూసుకోండి అంతే. ఎగ్జామ్కి దగ్గరలో ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం కంటెంట్ ఏదైతే ఇప్పటికే చదివేసేయాలి. జస్ట్ తక్కువ టైం ఉంది కాబట్టి ఇప్పుడు మీరు ప్రాక్టీస్ పేపర్స్ ఎన్ని ఎక్కువ చేస్తే అంత మంచిది. పైగా రీసెంట్గా జరిగిన టెట్ పేపర్స్ ప్యాటర్న్ చూడండి. దాని నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయో చూడండి. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు ఏంటి అనేసి. సో స్క్రీన్ మీద ఇచ్చిన టాపిక్స్ అయితే కంపల్సరీ ఒకసారి చూడండి, చెక్ చేసుకోండి. ఆల్రెడీ తెలిసినవే చూడడం వల్ల ఏంటంటే మీకు ఈ టాపిక్ అయిపోయింది అనేది తెలుస్తుంది అనమాట. సో ఇది సైకాలజీ థర్డ్ పార్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.